నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని ఎస్ఐ రేఖ అశోక్ గారు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలోని మేకల మండి వద్ద అన్ని పార్టీల నాయకులు, వాణిజ్య, వ్యాపార, వర్తక సంఘం నాయకులతో కలిసి సీసీ కెమెరాల ఏర్పాటుకు అందరూ కృషి చేయాలని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని గణపురం ఎస్ఐ రేఖ అశోక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ టూలాల్, కానిస్టేబుల్ నేతాజీ, మాజీ సర్పంచ్ ఒద్దుల విజయ్ అశోక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు వీరమల్ల సంపత్ రెడ్డి, మాజీ పిఎస్సి ఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, బీజేపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మేడిపల్లి సతీష్ గౌడ్, మేకల మండి రాజన్నల కులస్తులు ముగిలి శ్రీను, ముగిలి శంకర్, గ్రామస్తులు పెంచాల నర్సయ్య, సాంబయ్య, గుడిపాటి చంద్రారెడ్డి, కొత్త రామరెడ్డి, వీరగోని గోపి, పైడిపల్లి రవికుమార్, డ్రైవర్ రాము తదితరులు పాల్గొన్నారు. ఎంట్రీ ఎగ్జిట్ అంటే రావడం పోవడం మధ్యలో అయినా కనీసం పెట్టేయాలనేది మన ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనకు మెయిన్ హైవే ఉంది, ఇక్కడ మండి ఉంది, మెయిన్ హైవే ఉంది, హిట్ అండ్ రన్ కేసులు అవుతున్నాయి, యాక్సిడెంట్ చేసుకోవడం ఏదైనా ఉంటే వన్స్ ఒకసారి సీసీ కెమెరాలు పెట్టుకుంటారంటే కొన్ని కెమెరాలు పనిచేయకపోయినా ఏరియాకి రావాలంటే భయపడుతున్నాం. మన సీసీ కెమెరాలు ఉన్నాయని దొరికితే మన ఎక్కువ చాలామంది ఏమంటారు అంటే ఇప్పుడు గణపూర్లో కానీ చెరుకూరులో కానీ కొన్ని విలేజ్లలో ఒక 4-5 సంవత్సరాల క్రితం పైసలు ఇచ్చుకోవడం గతంలో ఇచ్చడం సార్ సీసీ కెమెరాలు అనేది రెగ్యులర్ ప్రాసెస్. ఇది 3 సంవత్సరాల తర్వాత అవి ఉన్నా లేనట్టే క్వాలిటీ తగ్గుతుంది, ఏముండదు, ఏదో నడిచినట్టు ఏదో చిన్న బ్లర్ అవ్వకుండా వస్తుంది. 2.5 years 3 years అయినాక మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. మేజర్ ఏంటంటే ఇక్కడ మనకి మొన్న ప్రజెంట్ గన్పూర్లో చేస్తారు, గాంధీనగర్లో, మొన్న మైలారంలో కూడా అయింది, ప్రజెంట్ తెలుగులో 1 year కూడా కానీ రిపేర్ చేసి మళ్ళీ తర్వాత ముందు ఎమ్మెల్యే గారు ప్రతి విలేజ్లో చిన్న విలేజ్లో అయితే విలేజెస్ అయితే వాటి యొక్క అక్కడ ఉన్న పబ్లిక్ వాళ్ళ యొక్క ఆర్థిక సపోర్ట్ ఎక్కడ పెడితే బాగుంటుందని ఆ ఎంట్రీ కానీ మన దగ్గర కానీ ఇక్కడ లక్ష్మారెడ్డి ఊళ్ళోకి ఎంట్రీ అయ్యాడ కానీ ఆ మధ్యలో లాస్ట్ ఇట్లా మళ్ళీ అట్లా అని పెట్టుకుంటే మనకు 10 నుంచి 15 మధ్య కెమెరాలు పెట్టుకొని మొన్న రంగాపూర్ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మాట్లాడారు. రంగాపూర్ చేయాలని నిర్ణయించడం జరిగింది. పంచాయత్ సెక్రటరీ ఉంటాడు, మా బీపీఓ కన్సర్న్ మీ గ్రామాలకు సంబంధించిన పోలీస్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. ఇక్కడే వైఫై కనెక్షన్ చేసి పోలీస్ స్టేషన్ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో కూడా వచ్చేటట్టు చేయడం జరుగుతుంది. దీని అందరికీ కూడా మీరందరూ కంపల్సరీగా సహకరించవలసిందిగా కోర్టుకు పైసలు కూడా ఇవ్వతుంది. మీ దగ్గరనే ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళే కలెక్షన్ చేసుకోవాలి. రేపటి కాలం మన పైసలు వసూలు అయినాక పెట్టేటోళ్ళు తీసుకొస్తాం, వానికి ఇచ్చేస్తాం. మేము కేవలం ఏంటంటే మధ్యవర్తి అంటే 2 నుంచి 2.5 లక్షలు వేసుకున్నా కానీ మొత్తం అయిపోతుంది. దానికి సంబంధించి నేను కొత్తగా వచ్చినా నాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఎవరైనా మీ స్తోమత తగ్గట్టు ఇవ్వండి. మీరు ఎంత సంపాదించినా ఎంత చేసినా అంతే లెవెల్లో మీకు సెక్యూరిటీ కూడా అవసరం. వాడు ట్రాక్టర్ సంబంధించిన ఐరన్ పార్ట్ పట్టుకొని పోయినా 2000 అవుతుంది. వాడు పడిపడనోడు ట్రాక్టర్కి వచ్చి గాలి తీసినా అయిపోతుంది. వీడికి వచ్చి నైట్ ఏమన్నా రేపు దసరా తీసుకుని ఏదైనా ఉందని చెప్పి ఆ పక్క పోయిన గొర్రెని ఎత్తుకొని పోయినా 10,000 పోతుంది. దొంగతనం జరిగితే పోలీస్ స్టేషన్కి వచ్చి పిటిషన్ ఇచ్చి 2వ రోజు 3వ రోజు మాకు దొరకలేదు మీకు దేవుళ్ళం కాదు కదా, మీ దేవుళ్ళ